హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ ఎగ్జామ్ 360. ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఆల్రెడీ మనం నిత్య శిక్షణ అనే టెస్ట్ సిరీస్ రన్ చేస్తున్నాము. బట్ కొంతమంది స్టూడెంట్స్ కొంత కన్ఫ్యూజన్ కోర్స్ ఎగ్జామ్ ముందు అందరికీ ఉండేటటువంటిదే. సో ఈ స్ట్రాటజీ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి చెప్పమన్నారు. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా సిలబస్ గురించి మాట్లాడాలి. సో సిలబస్లోకి వెళ్ళే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆల్రెడీ మనది ఒక బుక్లెట్ ఒకటి ఉంది, ఆల్మోస్ట్ బయట కూడా దొరుకుతుంది. ఇది లేదు అని అనుకుంటే ఇది టెస్ట్ సిరీస్ తాలూకా షెడ్యూల్తో పాటు మన సిలబస్ కూడా ఇందులో ఇచ్చాము. సో మీరు సిలబస్ని దగ్గర పెట్టుకోవడానికి ఇవి కొన్ని కొట్టించాను నేను. ఎవరికైనా కావాలని అనుకుంటే వచ్చి ఇవి తీసుకెళ్ళచ్చు. కొన్ని బుక్ షాపుల్లో కూడా దొరుకుతాయి. యూ కెన్ టేక్ ఇట్ ఫర్ ఫ్రీ. సో ఈ పర్టికులర్ సిలబస్లో కనుక మీరు చూస్తే మనకు మొత్తంగా 5 పేపర్లు ఉన్నాయి. సో ఈ 5 పేపర్లకి సంబంధించి పేపర్ 1 జనరల్ ఎస్సే మనందరికీ తెలిసిందే. అయితే చాలామంది జనరల్ ఎస్సేని ఇగ్నోర్ చేస్తుంటారు. సో ఈ జనరల్ ఎస్సేకి సంబంధించి ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఈ 3 ఉన్నాయి. సో హిస్టరీలోనే కల్చర్ కూడా భాగం అని అనుకో, లేదా అది కూడా రాయండి. హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ. యాక్చువల్గా చెప్పాలంటే ఇది చాలా వాస్ట్ పేపర్ ఇది. సో అవుట్ ఆఫ్ 5 పేపర్స్లో ఏదైనా ఒక పేపరు చాలా ఎక్కువ వాస్ట్ సిలబస్ ఉందంటే పేపర్ నెంబర్ 2, అది హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. ఇక పేపర్ నెంబర్ 3 పాలిటీ, కాన్స్టిట్యూషన్, 2 ఒకటే మనం చదివే దాంట్లో. గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. ఈ పేపర్లో గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్కి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పాలిటీ ఈజీగా చదివేస్తున్నారు. బట్ గవర్నెన్స్ అండ్ లా అండ్ ఎథిక్స్ కనీసం ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఒక్కొక్క దానిపైన 2 ప్రశ్నలు కూడా రావచ్చు. అంటే తక్కువలో తక్కువ మనకి 6 ప్రశ్నలు గవర్నెన్స్ పక్క పెట్టండి. లా అండ్ ఎథిక్స్ మీదే మనకి దాదాపుగా ఒక 4 ప్రశ్నల వరకు వచ్చేయడానికి అవకాశం ఉంది. పాలిటీ అండ్ గవర్నెన్స్ కలుపుకొని మనకి 11 క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ చాయిస్ రూపంలో మనం చూసుకున్నా కూడా ఎక్కువ క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. ఇక పేపర్ 4 వచ్చేసి కంప్లీట్గా మనకి ఎకనామీ అలాగే ఏపీ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ, ఏపీ ఎకనామీ. సో మొత్తంగా కలుపుకొని ఇది కూడా మనకి 150 మార్కులకి. సో ఇండియన్ ఎకనామీ అండ్ ఏపీ ఎకనామీ. ఇక 5th పేపర్ వచ్చేసి మోస్ట్ టఫ్ పేపర్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్ కూడా కాబట్టి ఇది ఇలా రాద్దాం. సో మనకి ఈ పేపర్లలో మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఇది కనుక మీరు ఒకసారి చూసుకుంటే ఓసీకి సంబంధించి కట్ ఆఫ్ 406 మార్కులు వచ్చింది. ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులకు కట్ ఆఫ్ 406 మార్క్స్. సో తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూలో మనకి ఒక ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 75 మార్క్స్ కదా, ఒక 60 మార్కులు వేసుకున్న 470 వరకు మాకు ర్యాంక్ రావడానికి అయితే ఓసీ వాళ్ళకి రావాల్సి ఉంటుంది. ఒక్కొక్క 20 మార్కులు మిగతా కేటగిరీస్ వాళ్ళకి తగ్గించుకోండి. సో మనకి ఉన్నటువంటి మొత్తం సబ్జెక్ట్స్ 150కి గాను 750 మార్కులకు ఉంది కదా. 750 మార్కులకి గాను మనకి ఎన్ని పేపర్లు ఉన్నాయి? 1 2 3 4 5 పేపర్లు. అంటే పేపర్కి ఎన్ని మార్కులు? 150 మార్కులు. ఎన్ని ప్రశ్నలు ఇస్తున్నాడు? పేపర్కి 15 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో అంటే క్వశ్చన్కి ఎన్ని మార్క్స్? 15 క్వశ్చన్కి ఇన్ ద సెన్స్ క్వశ్చన్కి 10 మార్క్స్ వస్తుంది. సో ఒక పేపర్లో మీకు ఎంత రావాలి? కనీసంలో కనీసం 406 మార్కులు. అంటే 5 ఉన్నాయి కాబట్టి మీకు అటు ఇటుగా పేపర్కి 80 మార్కుల పైన రావాలి. అంటే 8 5 400, అంతేనా? పేపర్కి 80 మార్కులు. సో అంటే క్వశ్చన్కి మీకు ఎన్ని మార్కులు రావాలా? 10 మార్కులకి గాను మీకు కనీసం 6 మార్కులు రావాలా ర్యాంక్ రావాలంటే, లేదా కనీసం 5.5. సో 5.5 నుంచి 6 మార్కులు అంటే దాని అర్థం ఏంటి? క్వశ్చన్కి 400 మొత్తంగా కట్ ఆఫ్ 406 మార్కులు వేసుకుంటే టాపర్స్ ఉన్న వాళ్ళకి 7 మార్కులు కూడా పడుతున్నాయి, అంతే కదా. సో సింపుల్గా చూసుకోవాలని అనుకుంటే ఇక్కడ ఫర్ ద సేక్ ఆఫ్ కన్సిడరేషన్ మీరు 406 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకుంటే ఇక్కడ మీకు పర్ పేపర్కి గాను 80 మార్క్స్ వరకు రావాలి. 8 5 400, 5 మార్కులకి ఏమిలేండి వస్తాయి. సో అంటే మీరు ఎలా చూసుకున్నా కూడా 5.5 మార్కులు 10 మార్కులకు గాను రావాలి. పర్ క్వశ్చన్కి 5.5 మార్కులు సంపాదించాలి. సో ఈ 5.5 మార్కులకి రావడానికి అన్ని పేపర్లలోని సమానంగా వస్తాయని నేను అనను, కానీ డెఫినెట్గా మనకి స్కోరింగ్ పేపర్స్ అని ఉంటాయి. ఎప్పుడు కూడా ఏ ఎగ్జామ్లో అయినా కూడా స్కోరింగ్ పేపర్స్ ఉంటాయి.
సో ఇందులో చాలామంది స్కోరింగ్ పేపర్ అని అనుకొని స్కోరింగ్ తెచ్చుకోలేనటువంటి పేపర్ ఏదైనా ఉందంటే జనరల్ ఎస్ఏ ఒకటి. చాలామంది జిఎస్ చదివేస్తున్నారు కానీ జనరల్ ఎస్ఏకి సంబంధించి మాత్రం సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదు. నేను లాస్ట్ ఇయర్ మార్క్స్ వచ్చినటువంటి కొంతమంది క్యాండిడేట్స్ని అడిగాను, కొంతమంది వాళ్ళ మార్క్స్ కూడా తెచ్చి చూపించారు. నేను అందులో భాగంగా చూస్తే చాలామంది అభ్యర్థులకి జిఎస్ మిగతా పేపర్స్లో బాగా వస్తున్నాయి మార్క్స్. బట్ వెరాజ్ వన్ కమ్స్ టు ద జనరల్ ఎస్ఏ మార్క్స్ అంత కరెక్ట్గా రావట్లేదు. అంటే జనరల్ ఎస్ఏ ప్రిపరేషన్లో కొన్ని లోపాలు ఉన్నాయి. అలాగే తక్కువగా స్కోర్ వచ్చినటువంటి పేపర్ ఇంకోటి ఏదన్నా ఉందంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది లీస్ట్ స్కోరింగ్ అని అనుకోవచ్చు. మిగతా పేపర్లు 3 హిస్టరీ 85, 90 మార్కులు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈవెన్ 100 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే మీరు అటు ఇటుగా వేసుకోండి. ఇది ఒక 90 మార్కులు, పాలిటీ అండ్ గవర్నెన్స్ 90 మార్కులు, ఎకనామీ 90 మార్కులు ఈజీగా వస్తాయి ఎకనామీ. సో ఇక్కడే కనుక మీరు 90 కవర్ చేయగలిగితే 270 మార్కులు వచ్చినాయి, అంతే కదా. ఒకవేళ మీరు జనరల్ ఎస్ఏ పేపరు 280 మార్కులకి జనరల్ ఎస్ఏ పేపర్ మీకు పోనీ తగ్గి 80 మార్కులే వచ్చినాయని అనుకుందాం, 350 మార్కులు. ఇంకా మనకి కట్ ఆఫ్కి ఎంత రావాలా? 60 మార్కులు రావాలా అటు ఇటుగా. సో 60 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీలో 55 నుంచి 60 మార్కులు ఒకవేళ తగ్గినా కూడా మీరు కట్ ఆఫ్ రేంజ్లో ఉంటారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని నేను అనట్లా. మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో అంత ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అనేది ఈజీ కాదు, కష్టమైన విషయం. కాబట్టి ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ మై డిస్కషన్ ఏంటయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ సబ్జెక్ట్స్ని బాగా చదవండి. పాయింట్ నెంబర్ 1, స్ట్రాటజీ ఫర్ ద గ్రూప్ 1 మెయిన్స్ అలా ఏంటి, కోర్ సబ్జెక్ట్స్ని మీరు బాగా ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ లిస్ట్లో ఉండేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కోర్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి? హిస్టరీ పార్ట్ ఒకటి, కల్చర్ పార్ట్ ఒకటి, జాగ్రఫీ ఆఫ్ ఏపీ అండ్ ఇండియా, అలాగే పాలిటీ, అలాగే గవర్నెన్స్, అలాగే లా అండ్ ఎథిక్స్కి సంబంధించి ఒక 4-5 క్వశ్చన్లు ప్రిపేర్ అయినా సరిపోతే, కనీసం 10 క్వశ్చన్లు లేదంటే. దీంతోపాటు ఇండియన్ ఎకనామీ, అలాగే ఏపీ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ అండ్ ఏపీ ఎకనామీ. మీరు కేవలం ఇవి ప్రిపేర్ అయితేనే 70% ఆఫ్ ద వర్క్ అయిపోయింది. 270 మార్కులు మీరు దాదాపుగా ఒకవేళ ఇంకా ఓపుకుంటే 300 మార్కుల వరకు కూడా కేవలం ఈ సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్. హిస్టరీ కోర్ సబ్జెక్టేగా, పాలిటీ కోర్ సబ్జెక్టేగా, జాగ్రఫీ కోర్ సబ్జెక్టేగా, ఎకనామిక్ కోర్ సబ్జెక్టేగా. సో కోర్ సబ్జెక్ట్స్నే చదువుకుంటే మనం ఎప్పుడూ చదివేవి ఇవి. లక్ష్మీకాంత్ ఎప్పుడూ చదువుతాం, జాగ్రఫీ ఎన్సీఆర్టీలు ఎప్పుడూ చదువుతాం, ఎకనామీ పుస్తకాలు ఎప్పుడూ చదువుతాం, బడ్జెట్ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. సో ఇవన్నీ సాధారణంగా చాలా సర్వసాధారణంగా చదివేటటువంటి సబ్జెక్ట్స్. సో ముందు వీటిల్ని మీరు కంప్లీట్ చేసుకోండి. ఇవి కంప్లీట్ చేస్తే చాలా వరకు ఎస్ఏస్ కూడా కవర్ అవుతాయి మీకు. ఎందుకంటే ఎస్ఏస్లో కూడా కొన్ని సివిక్ ఇష్యూస్ ఇచ్చాడు, సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఇచ్చాడు, అలాగే హిస్టరీ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఇచ్చాడు, కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు, ఇంకా అదర్ టాపిక్ రిఫ్లెక్టివ్ టాపిక్స్ అని అన్నాడు. సో చాలా వరకు ఎస్ఏస్లో కావాల్సినటువంటి ఆ సముదాయం ఏదైతే ఉందో కంటెంట్ అదంతా కూడా మీకు ఈ పర్టికులర్ కోర్ సబ్జెక్ట్స్లోనే మీకు కవర్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కోర్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఏ ప్రిపరేషన్ మీరు ఎలాగ చేసుకుంటారు. అయితే ఎస్ఏకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి దాంట్లో ఎప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్గం ఉంటుంది. మీరు యూపీఎస్సీలో ఇరా సింగల్ అని ఒక ర్యాంకర్ ఉన్నారు, ఆమెని ఇదే క్వశ్చన్ అడిగారు. ఆమెకి ఇప్పటి వరకు యూపీఎస్సీలో హయ్యెస్ట్ మార్క్స్ నాకు తెలిసినంత వరకు 165 ఎన్నో మార్కులు వచ్చాయి ఆమెకి ఎస్ఏలో. మీకు ఎట్లా వచ్చినాయండి ఎస్ఏలు అంటే, చాలా వరకు మన సమాజం చుట్టూ, మన చుట్టూ జరిగేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ పలానా క్వశ్చన్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేసి కనీసం ఒక 60 ఎస్ఏలు నేను ప్రిపేర్ అయి ఉంటాను. అంటే 60 ఎస్ఏలు ఆమె ముందు చూడకుండా కాదు, చూసే రాసుకున్నారట. హ్యాండిక్యాప్డ్ ఏమా, బట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టారు. సో ఎంత ఇన్స్పిరేషన్ మనందరికీ. సో 60 ఎస్ఏస్ ఆవిడ ప్రిపేర్ అయ్యారు. సో ఈ 60 ఎస్ఏస్లోంచే 2 ఎస్ఏలు వచ్చినాయి, రాశారు, మార్క్స్ వచ్చాయి. సో మనం ఇంత ఘనంగా 60 ఎస్ఏలు కూడా ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఎక్స్పెక్ట్ చేసే టాపిక్సే వస్తున్నాయి ప్రతిసారి. కనీసం ఒక 30 ఎస్ఏలు ప్రిపేర్ అవ్వండి. ఇందులోంచి ఖచ్చితంగా 3 ఎస్ఏలు అయితే పక్కా వస్తాయి. సో కాబట్టి ఎస్ఏస్లో మీరు గ్రేటర్ దెన్ 80 మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. 80 and 90, 100 కూడా వస్తాయి కరెక్ట్గా రాస్తే. బట్ ఈ మధ్యకాలంలో తక్కువ వస్తున్నాయి కాబట్టి జనాలకి నేను ఈ పోకడలో చెప్తున్నాను. సో ఇది ఎస్ఏస్కి ప్రిపేర్ అయ్యేటటువంటి పద్ధతి. అంటే కనీసం ఒక 30 ఎస్ఏలు మనం ముందుగా ఒక పద్ధతి ప్రకారం ఎక్స్పెక్ట్ చేసే టాపిక్స్ని రాసుకొని
వాటిల్ని బాగా ప్రిపేర్ అయ్యి దానికి కొంచెం రిలేటెడ్గా వచ్చిన మనం ఎస్ఏ రాయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది రెండవది. ఇంకా 3 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ని బాగా ప్రిపేర్ అవడం తప్ప మనం చేసేదేం లేదు. ఎందుకంటే మీరు పేపర్స్లో చూస్తే కరెంట్ అఫైర్స్ని ఆధారంగా చేసుకునే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తున్నాడు. చాలామంది మెటీరియల్ ఏమని అడుగుతున్నారు, యూపీఎస్సీకి సంబంధించిన ఏ మ్యాగజైన్ అయినా తీసుకోండి, అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు ఉంటుంది, అవి మొత్తం చదవండి. ఇవి కాకుండా టెస్ట్ సిరీస్లో మేము ఇచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ అవ్వండి చాలు. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువగా మార్కులు తెచ్చుకోవాలి ఎలా అని చెప్పేసి కోర్ సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ చదవద్దని నా ఉద్దేశం కాదు, చదవండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ కోర్ సబ్జెక్ట్స్. సో వీటిల్ని మీరు యథావిధిగా ప్రిపేర్ అయ్యి రాస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఇవి చదవడం ఒక ఎత్తు, అంటే స్టడీ అనేటటువంటిది ఒక ఎత్తు. ఈ స్టడీని మీరు ఆన్సర్ రైటింగ్లో రెప్లికా చేయాలి కదా. ఆన్సర్ రైటింగ్ అనేది లేదు, రైటింగ్ ఆన్సర్స్లో మీరు రెప్లికా చేయాలి కదా. సో ఈ రైటింగ్ ఆన్సర్స్ మీరు ఎలా చేస్తున్నారు? సో ఖచ్చితంగా దీనికి రైటింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది చేయాలి. సో దీనికి సంబంధించే మనము నిత్య శిక్షణ అనే ఒక కోర్సుని స్టార్ట్ చేసాం. సో ఈ కోర్సులో మనం డైలీ 5 క్వశ్చన్స్ ఇస్తున్నాం. సో డైలీ 5 క్వశ్చన్స్తో పాటు మనం ఏం చేస్తున్నామంటే ఈ క్వశ్చన్స్కి గాను ఇందాక మీకు చెప్పినట్టుగా ఆన్సర్ రైటింగ్లో కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏమేమి ఉంటాయి ఆ టెక్నిక్స్? మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్వశ్చన్కైనా మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. అదేంటంటే మొదటిది, ఎప్పుడు కూడా ఇంట్రొడక్షన్ అనేటటువంటిది చాలా అట్రాక్టివ్గా ఉండాలి. అంటే ఇంట్రొడక్షన్లోనే మీరు సగం విషయాలు చెప్పాలి. సగం విషయాలు చెప్పాలంటే పెద్దది ఇంట్రొడక్షన్ రాయండి అని నా ఉద్దేశం కాదు, తక్కువ పదాలలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఇంట్రొడక్షన్ కూడా ఎలా ఉండాలంటే ఇలా ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఉండాలి. అంటే బ్రాడ్ స్టేట్మెంట్ నుంచి స్పెసిఫిక్ స్టేట్మెంట్ వైపు ప్రయాణించాలి ఇంట్రొడక్షన్లో ఎక్కడైనా కరెంట్ అఫైర్స్ ఉంటే వాటిని జోడించవచ్చు. సో ఇట్లాంటివన్నీ చేస్తే ఎగ్జామినర్కి చాలా అట్రాక్టివ్గా ఆన్సర్ కనిపిస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బాడీ రాసేటటువంటి క్రమంలో చాలామంది ఏం చేస్తున్నారంటే దిద్దేవాళ్లే చూసుకుంటాళ్లే అని చెప్పేసి రాసుకుంటూ పోతున్నారు. అది చాలా తప్పు. బాడీలో ఎప్పుడు కూడా ఆన్సర్కి కనీసం ఒక 3 నుంచి 4 సబ్ హెడింగ్స్ ఉండాలి. సబ్ హెడింగ్స్ అండర్లైన్ చేయక్కర్లేదు, కానీ ఆన్సర్ని మీరు సబ్ హెడింగ్స్ రూపంలో విభజించాలి. మీరు ఎప్పుడైతే సబ్ హెడింగ్ రూపంలో విభజించారో ఆ ఆన్సర్కి పరిణితి వస్తుంది, చదివేటటువంటి వ్యక్తికి కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. అంతేగాని ఏదో చందమామ కథ రూపంలో పైనుంచి కింద వరకు ఒకటే స్టోరీ కింద రాసుకుంటూ పోయారనుకోండి, చదివేవాడికి చిరాకు వస్తుంది. సో సబ్ హెడింగ్స్ ఎప్పుడు బాగుండాలి. ఆ సబ్ హెడింగ్స్లో పెట్టడంలో కూడా మంచి ఇన్నోవేటివ్గా పెట్టాలి. చిన్న సబ్ హెడింగ్స్ ఎక్కువ మీనింగ్ వచ్చేటట్టు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్స్ చాలామంది చూడండి ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ సోషల్ మీడియా అంటూ ఉంటారు. సో లేదా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ సోషల్ మీడియా అని అంటూ ఉంటారు. దానికి మంచి సబ్ హెడింగ్స్ పెట్టచ్చు. ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ సోషల్ మీడియా, అడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ మీడియా, ఇవన్నీ పాతకాలపు పద్ధతులు. అట్లా కాకుండా దాన్ని కొంచెం బెటర్ వర్డింగ్లో చేయొచ్చు. సో ఇవన్నీ మన టెస్ట్ సిరీస్లో ఇస్తున్నాం. సో బాడీ సెక్షన్ అయిపోయిన తర్వాత కంక్లూజన్ మీరు ఎలాగా చేస్తారు కాబట్టి దీంతో పాటుగా ఫ్లో చార్ట్స్ అనేటటువంటివి చాలామంది వేస్తున్నారు. సో ఈ ఫ్లో చార్ట్స్ వేయడం అనేటటువంటిది యూపీఎస్సీలో ప్రారంభమైంది, తర్వాత గ్రూప్స్లోకి వచ్చింది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అంటేనే ఫ్లో చార్ట్లో డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ వర్డ్స్. 1 డయాగ్రామ్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆర్ 1 ఫోటో కెన్ ఎక్స్ప్లెయిన్ 10 times బెటర్ దెన్ ద వర్డ్స్ అని అంటారు. సో కాబట్టి ఫ్లో చార్ట్స్ ఆ యొక్క క్వశ్చన్కి తగినట్టుగా ఫ్లో చార్ట్స్ వేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి శాతవాహనాలు రాస్తున్నారు. ప్రశ్న, శాతవాహనులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారో మహారాష్ట్ర అమరావతి దగ్గర నుంచి కొంచెం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ వరకు మీరు ఇలా ఒక డాటెడ్ లైన్స్ గీసి ఇది శాతవాహనాల రాజ్యం అని వేశారనుకోండి, అదే ఫ్లో చార్ట్. సో ఇట్లాంటి ఫ్లో చార్ట్స్ అనేటటువంటివి వేయాలి. అలాగే ఎకనామీ ఇలాంటి క్వశ్చన్స్కి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి క్వశ్చన్స్కి డేటా అనేటటువంటిది ఖచ్చితంగా రాయాలి. డేటా అంటే నెంబర్స్లో రాయమన్న ఉద్దేశం కాదు, బట్ కొన్ని ఫ్యాక్ట్స్, సబ్స్టాన్షియేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఏదైనా ఒక పాయింట్ రాసినప్పుడు మెయిన్స్లో దాన్ని సపోర్ట్ చేసేటటువంటి సపోర్టివ్ స్టేట్మెంట్ ఉండాలి. ఉదాహరణకి భారతదేశం జనాభాలో అతిపెద్ద దేశం ఇప్పుడు అని రాశారనుకోండి ఒక స్టేట్మెంట్, ఇది స్టేట్మెంట్. దీనికి సపోర్టివ్ స్టేట్మెంట్స్ ఏం రాయాలా? మన దగ్గర సెన్సస్ లేవు కదా, కానీ యుఎన్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ 2024 ప్రకారం భారతదేశం ఇప్పుడు చైనాను క్రాస్ చేసి అధిక జనాభా కలిగినటువంటి దేశం అయింది. ఇప్పుడు ఏమైంది మీకు? ఈ స్టేట్మెంట్కి ఈ స్టేట్మెంట్ సపోర్టివ్ స్టేట్మెంట్గా నిలుస్తుంది. దీన్ని మనము సబ్స్టాన్షియేషన్ అని అంటాం. ఏమంటాం? సబ్స్టాన్షియేషన్ అంటే ఆధారాలతో రాయడము. సో ఈ యొక్క ఆధారాలతో రాసేటటువంటి సపోర్టివ్ స్టేట్మెంట్స్ మెయిన్స్లో పడనంతసేపు మార్కులు రావు.
మనం అనుకుంటాం మెయిన్స్ ఆన్సర్స్ రాసేసాము 180 పదాల నుంచి 200 పదాల్లో రాసేసాము అద్భుతంగా అని అనుకుంటాం, బట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ. అలాగే చాలామంది కంటెంట్ ఆఫ్ ద ఆన్సర్ అడుగుతున్నారు. సార్ కంటెంట్ లెంగ్త్ ఎంత ఉండాలా? ఎప్పుడు కూడా మీరు టైంని బట్టే చూసుకోండి. డెఫినెట్గా గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్కి యూపీఎస్సీతో పోలిస్తే కంటెంట్ ఎక్కువ రాయాలా, అందులో అనుమానం ఏం లేదు. క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇంపార్టెంటే. అయితే మీరు సింపుల్గా లెక్కండి, ప్రతి క్వశ్చన్కి మనకి ఎంత సమయం దొరుకుతుంది? 15 ప్రశ్నలు కదా, 3 గంటలు కదా. సో 3 గంటలు అంటే 180 నిమిషాలు, అంటే ప్రతి ప్రశ్నకి 12 నిమిషాలు వస్తుంది. సరే అస్సలు టైం వేస్ట్ చేయట్లేదని అనుకుందాం మనం. సో ఈచ్ క్వశ్చన్కి 12 మినిట్స్ వస్తున్నప్పుడు కొంచెం ప్రశ్న చదవడానికి, పేజీలు తిప్పడానికి, అక్కడ సంతకాలు పెట్టడానికి ఓ 2 నిమిషం పోతుందని అనుకోండి. సో మనకి హయ్యెస్ట్ మిగిలేది 10 మినిట్స్ ప్రొడక్టివ్గా. సో 10 మినిట్స్లో ఒక మనిషి ఒక సర్వే ప్రకారం అమెరికాలో యావరేజ్గా 20 పదాలు రాయగలడు ఇంగ్లీష్లో. తెలుగు అయితే ఇంకా తగ్గుతాయి. సో అంటే ఒక ప్రశ్నకి మనం హయ్యెస్ట్ ఎన్ని పదాలు రాయగలం? 200 పదాలు రాయగలం, 200 వర్డ్స్. 200 పదాల కన్నా మీరు ఒక ప్రశ్న ఎక్కువ రాస్తున్నారు అంటే దాని అర్థం మిగతా ప్రశ్నలను మీరు సాక్రిఫైస్ చేస్తున్నారని అర్థం. అలానే ప్రతి ప్రశ్న 200 పదాల్లో రాయమని నేను అనట్ల. బాగా వచ్చిన ప్రశ్నలు బాగా రాయాలి, బాగా రాని ప్రశ్నల్ని కనీసం 150 పదాల్లో అయినా ముగించాలి. అర్థమవుతుందా? సో కాబట్టి కంటెంట్ అన్ని ప్రశ్నలకి ఒకేలాగా రావడం అనేది ఐడియల్ సిచ్యువేషన్. చెప్పడానికి బాగుంటుంది, మీకు వినడానికి బాగుంటుంది, బట్ ఐ కాంట్ సే సచ్ ఇంప్రాక్టికల్ థింగ్స్. ప్రాక్టికల్గా చూస్తే ఎస్, 15 ప్రశ్నల్లో మీకు బాగా వచ్చినాయి 10 ప్రశ్నలు, ముందు అవి రాయాలి బాగా. మిగతా 5 ప్రశ్నలు యావరేజ్గా అన్న రాయాలి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఒక్కొక్క ప్రశ్నకి బాగా రాసిన దానికి 6.5 పడితే బాగా రాయని ప్రశ్నలకి 5 మార్కులే పడ్డాయని అనుకోండి, యావరేజ్గా మీకు 6 మార్కుల దగ్గర తేలుతారు. సో అప్పుడు మనకి ఇంటర్వ్యూ కాల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం స్ట్రాటజికల్గా ఈ ఎగ్జామినేషన్ని రాయాలి. సో దీనికి సంబంధించే మనము ఇప్పుడు ఇందులో చాలా వర్క్స్ మీరు చేసుకోవడానికి టైం లేదు. ఉదాహరణకి ఇంట్రడక్షన్స్ మీరు రాసుకోవడానికి టైం ఉండదు, బాడీ అట్లాగా చదువుతారు, ఫ్లో చార్ట్స్ మీరు వేయడానికి చూడడానికి టైం ఉండదు, డేటా మీరు సేకరించడానికి టైం ఉండదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ఏం చేసామంటే ఇప్పుడు బేసికల్గా మన టెస్ట్ సిరీస్లో లాంచ్ చేసినటువంటి దాంట్లో ఇవన్నీ కూడా మీకు ఇందులో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఉదాహరణకి మనది డే 1 ఇంట్రడక్షన్స్ ఇంగ్లీష్, ఇది చూడండి. నిత్య శిక్షణ ప్రోగ్రాంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చిందనుకోండి మీకు. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మీరు ఇంకా బెటర్గా రాయగలిగితే ఇంట్రడక్షన్ ఓకే, కానీ సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్కి మేము ఇంట్రడక్షన్స్ ఇస్తున్నాం. చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనగానే ఫస్ట్ బ్రాడ్ స్టేట్మెంట్ చూడండి, సివిలైజేషన్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెస్. అది బ్రాడ్ స్టేట్మెంట్, అంతకన్నా ఇంక పెద్ద స్టేట్మెంట్ ఉండదు. సివిలైజేషన్స్ అంటే ఏంటి? నాగరికతలు అనేటటువంటివి మనిషి యొక్క వృద్ధికి ప్రధానంగా ఏమంటారు, దే ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్. అంటే మనిషి యొక్క ప్రగతి నిర్మాణానికి నాగరికతతోనే మొదలవుతుంది. కాబట్టి సివిలైజేషన్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెస్. హెల్పింగ్ షేప్ కల్చర్, ట్రేడ్, దాని కారణంగానే మనకి సంస్కృతి, వాణిజ్యము, పరిపాలన ఇవన్నీ వస్తాయి. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైమింగ్ ఇచ్చాం. ఇది ప్రపంచంలోనే అత్యంత వరల్డ్స్ ఓల్డెస్ట్ సొసైటీస్. సో దీన్నే తెలుగులో కూడా మళ్ళీ మనం తెలుగులో ఇచ్చేటప్పుడు గూగుల్ ట్రాన్స్లేషన్ ఏం చేయలే, ప్రొఫెషనల్ ట్రాన్స్లేషనే చేసాం. చూడండి, నాగరికతలు మానవ పురోగమనానికి పునాది. ఇవి సంస్కృతి, వాణిజ్యం, పరిపాలన, అభివృద్ధికి సహాయపడతాయి. సింధు లోయ నాగరికత ప్రపంచంలో ప్రాచీన పట్టణ నాగరికతల్లో ఒకటి. ఇది మెరుగైన పట్టణ నిర్మాణం, పారిశుద్ధ్య వ్యవస్థలు, వాణిజ్య నెట్వర్క్లకు ప్రసిద్ధి చెందింది. ఇటీవల కాలంలో మీకు కరెంట్ అఫైర్స్ యాడ్ చేయాలన్నాను కదా, ఇది మీరు ఎప్పుడైతే యాడ్ చేశారో వాడు ఏమనుకుంటాడంటే, ఓహో ఈ క్యాండిడేట్కి కోర్ సబ్జెక్ట్తో పాటుగా కరెంట్ అఫైర్స్ కూడా తెలుసు, తెలియడమే కాదు కోర్ సబ్జెక్ట్ని కరెంట్ అఫైర్స్తో ఎలా అనుసంధానించాలో నేర్చుకున్నాడు అనే ఒక ఇంప్రెషన్ పడుతుంది. ఈ ఇంప్రెషన్తో మీకు 4 మార్కులు ఎక్స్ట్రా వేస్తారని నేను అన్నాను. 1/2 మార్క్ వేస్తాడా? ఒక్కొక్క ప్రశ్నకి 1/2 మార్కు చెప్పని చూసుకోండి మీరు. 15 ప్రశ్నలకు 1/2 మార్కులు అంటే 7.5 ఇంటూ 5 సబ్జెక్టుల అంటే 7, 4, 28, మొత్తంగా 37.5 మార్కులు ఎక్స్ట్రా వచ్చినాయా? సరిపోదా మీకు 37.5 మార్కులు ఎక్స్ట్రా? ఎంతమందికి 5 మార్కుల్లోనే ఇంటర్వ్యూలు కాల్ పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటిది 37 మార్కులకు మీరు పెంచుకోలేరు. ఇగో చూడండి, బిరానా తవ్వకాలలో ప్రారంభ తేదీలు మరింత ముందుకు వెళతాయని. అంటే ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నాం, 2600 BC వరకే ఉందని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు వచ్చిన తవ్వకాల్లో 2600 BC కాదు, క్రీస్తు పూర్వం ఇంకా ముందుకే ఈ సింధు లోయ నాగరికత ఉంటుంది అని చెప్తున్నారట. అలాగే రాఖీ గడిలో DNA అధ్యయనాలతో నూతన సమాచారం లభిస్తోందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పర్ఫెక్ట్ తెలుగు.
సో తెలుగులో రాసే వాళ్ళకి డెఫినెట్గా, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ మల్టీలింగ్వలిజం, అన్ని భాషల్లోని విద్య ఉండాలనేటటువంటి దాంట్లో ఫస్ట్ ఆమోదించేటటువంటి వాళ్ళలో నేను కూడా ఉంటాను. బికాజ్ ఇఫ్ యూ లెర్న్ తెలుగు ఆర్ ఇఫ్ యూ లెర్న్ యువర్ మదర్ టంగ్, రెస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్ వుడ్ బి వెరీ ఈజీ. సో తెలుగులో రాసే అభ్యర్థులు చాలా ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని మేము డెవలప్ చేసాం. సో ఇవన్నీ మీకు ఇంగ్లీష్లో ఎలా ఉంటాయో ఇంట్రడక్షన్స్ అలాగే ఉంటాయి. చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ కల్చరు, మహాజానపదాసు, బుద్ధిజము, జైనిజము, రైజ్ ఆఫ్ మగధ, ఏజ్ ఆఫ్ మౌర్యాస్, అశోక ధర్మ, అలాగే ఫారెన్ ఇన్వేజన్స్ ఆఫ్ ఇండియా, కుషన్స్, శాతవాహనాసు, సంగమ్ము, శృంగాస్, గుప్తాస్, అలాగే కన్నాజు దాని కాంట్రిబ్యూషను, ఫారెన్ ట్రావెలర్స్, ఎల్ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవన్నీ కూడా ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి సిలబస్లు. ఆ సిలబస్లు ఏ వచ్చినా ఇదే ఇంట్రడక్షన్స్ రాయండి, తప్పేలేదు అందులో. మీకు టైం లేకపోతే, టైం ఉంటే ఇంకా బెటర్గా రాయండి. అంటే నేను ఒక మెట్టు వరకు మీకు ప్రయత్నించేటటువంటి ఇది ఇస్తున్నాము, మీరు ఇంకా బెటర్గా రాయగలిగితే మీ ఆన్సర్ ఎన్హాన్స్ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడూ రాసేటటువంటి పాత చింతకాయ పచ్చడే రాస్తే మార్కులు వచ్చేటటువంటి అవకాశాలు తక్కువ. 1, 2 ఇది ఇంట్రడక్షన్కి సంబంధించి. ఇంకా ఫ్లో చార్ట్స్ చూద్దాం మనం. సో ఫ్లో చార్ట్స్ కూడా మీరు డిజైన్ చేసుకోవడం కష్టం కదా, కాబట్టి మేము పెద్ద ఫ్లో చార్ట్స్ ఇస్తున్నాం. కానీ మీరు ఇంకా బెటర్గా చేయగలిగితే చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరప్పన్ సివిలైజేషన్ ఉంది, మీరు ఇంత ఫ్లో చార్ట్ గుర్తుండదు, కానీ కొన్ని గుర్తుంటాయా? ఇప్పుడు హరప్పన్ సివిలైజేషన్ అని వేసి, ఇగో ఇది వేసి పాకిస్తాన్, హరప్ప, మొహంజోదరో, కాళీబంగన్, ఈ 4 పెట్టండి చాలు. అలాగే హరప్పన్ సివిలైజేషన్ ఓల్డర్ దెన్ చాల్కోలిథిక్ ఏజ్ బట్ బ్రాంజ్ యూజింగ్ కల్చర్ ఫర్ మోర్ డెవలప్డ్, ఇవన్నీ మేము ఇచ్చాం. మీకు ఎంతవరకు గుర్తుంటే అంత వేసుకోండి బొమ్మ. సో ఇప్పుడు ఈ ఫ్లో చార్ట్ గురించి మీరు ఒక 2 minutes వేస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ 2 minutes మీకు కలిసి వస్తుంది. సో ఈ రకంగా మీరు ఈ పర్టికులర్ ఫ్లో చార్ట్స్ అనేది కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ అన్నీ గుర్తుండవు, కొన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే దీనికి సంబంధించి మొహంజోదరోకి సంబంధించి కొంత ఫ్యాక్ట్స్ మీకు గుర్తుండాలి కాబట్టి. అలాగే ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్, హరప్పా కల్చర్లో కొన్ని ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, దీని మీద కల్చర్ మీద క్వశ్చన్ అడుగుతాడు. సో ఇలాంటి డయాగ్రామ్స్ మీకు పనికి వస్తాయి ఫ్లో చార్ట్స్ కింద. సో అలాగే దీంతో పాటుగా టౌన్ ప్లానింగ్, సో దీనికి సంబంధించి కొన్ని ఇతర సైట్స్. సో ఎర్లీ హరప్పన్ ఏజ్లో కొన్ని ఫేజెస్ ఉన్నాయి. సో ఫేజెస్ ఆఫ్ హరప్పా అని అడిగాడు అనుకోండి, ఇగో ఇవన్నీ చెప్పచ్చు. ఎర్లీ హరప్పన్ ఫేజ్, మెచ్యూర్ హరప్పన్ ఫేజ్, లేట్ హరప్పన్ ఫేజ్. సో ఇవన్నిటిలోనే మీరు ఎగ్జామ్లో రాసేటటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఈ కిందే మర్చిపోండి, ఇది ఒక్కటే ఏజ్గా ఫ్లో చార్ట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 3300 నుంచి 1100 BC, ఎర్లీ ఫేజు, మెచ్యూర్ ఫేజు, లేట్ ఫేజు, చాలు. సో దట్ ఈజ్ హౌ మీరు ఎగ్జామ్లో ప్రతిదీ పెర్ఫామ్ చేయాలా, అప్పుడు మాత్రమే మనకి వస్తాయి. సో మన ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇంకా ఇలాగే ఉంటాయి. మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ పేపర్ ఇగో ఇట్లా వస్తుంది మీకు. క్వశ్చన్ పేపర్ మీకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో వస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ పేపర్. Day 1 క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో ఇదిగోండి ఇట్లా. మౌర్యుల సామ్రాజ్యంలో సామాజిక మతపరమైన సమాజాన్ని రూపుదిద్దడంలో బౌద్ధ మతం పాత్రను వివరించండి. ఋగ్వేద కాలం నుండి మలివేద కాలం వరకు కుల వ్యవస్థ మరియు సంస్కృతిలో జరిగిన పరిణామాలను విశ్లేషించండి. నాకు తెలిసి ఐ బెట్ ఏపీఎస్సీ Group 1లో కూడా ఇంత మంచి తెలుగు ఇవ్వడు, మేమే బెటర్గా చేసాం ట్రాన్స్లేషన్. సో దోస్ హు ఆర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ టెస్ట్ సిరీస్ యూజ్ అవుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ కావాలని అనుకునే వాళ్ళు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో షెడ్యూల్ ఉంటుంది, తీసుకోండి. అండ్ ఈ టెస్ట్ సిరీస్ తెలుగు ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. అలాగే వీక్లీ డైలీ కూడా ఉంటుంది. వీక్లీ రాసుకోవాలని అనుకున్న వాళ్ళకి షెడ్యూల్ సెపరేట్గా ఏమేమి లేదు, అందులో ఉన్నదే వీక్లీ టెస్టులు రాయొచ్చు. వీక్లీ టెస్టులు ఇచ్చే వాళ్ళకి విత్ చాయిస్ ఇస్తాము, నార్మల్ సెక్షనల్ టెస్టులు రాసే వాళ్ళకి వితౌట్ చాయిస్ ఉంటుంది. సో ఈ రకంగా వీక్లీ అండ్ డైలీ టెస్టులు ఉన్నాయి. ఫైనల్గా గ్రాండ్ టెస్టులు కూడా ఉంటాయి. సో ఉన్న టైం తక్కువ కాబట్టి వేగంగా దీన్ని యూటిలైజ్ చేసుకొని ఆన్సర్స్ అయితే రాయండి. సో మీరు ఏం చేసినా ఆన్సర్స్ రాస్తేనే ప్రాక్టీస్ మీకు ర్యాంక్ వస్తుంది. బాగా చదువుకొని చివరిలో రాద్దామని అనుకుంటే ఈలోపు ఎగ్జామ్ అయిపోతుంది. సో కాబట్టి ఇలా మన మోడల్ ఆన్సర్స్ కూడా ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్. చూడండి, సబ్ హెడింగ్స్, ఎక్స్ప్లెనేషన్స్ కామన్గా మీకు ఇవి ఇచ్చేటటువంటివి. అంటే నార్మల్గా క్వశ్చన్స్, ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్సే కాకుండా ఎక్స్ట్రా థింగ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ టెస్ట్ సిరీస్లో. ఇంకా వివరాలు కావాలని అనుకున్న వాళ్ళు కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వితౌట్ జాయినింగ్ ద టెస్ట్ సిరీస్ ఆల్సో మీకు డౌట్స్ ఉన్నా కూడా ఆ కింద నెంబర్కి కాల్ చేస్తే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యాజ్ పర్ మై capabilities. So thank you, all the best, have a nice day.